స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ రోజు స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలో భాగమైన స్టేషన్ కన్పూర్ కార్యకర్తల సమావేశాన్ని పెట్టుకున్నాం మనం. ఎందుకంటే నాయకుల సమావేశం అని ఎక్కడ రాయరు, ఎక్కడ రాసినా కార్యకర్తల సమావేశం అంటారు. కేటీ రామారావు ఎక్కడికైనా పోయినా కూడా నేను ఒక కార్యకర్తను అంటారు, కేసీఆర్ పోయినా కూడా నేను ఒక కార్యకర్తలు అంటారు, నాయకుడు ఎవరు చెప్పుకోరు. సో మీరందరూ కూడా రేపు రాబోయే రోజులలో నాయకులుగా ఎదగాలనే తపనతో తాపత్రయంతో అందరికంటే ముందుగానే గణపురం నియోజకవర్గం మేల్కొని గణపురం నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు, గణపురం మండలంలో ఓటు అడిగే హక్కు, ప్రతి ఊర్లో ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ప్రభుత్వం చేసిన పనులు కనబడుతున్నాయి. అది చాలా జనరల్ సూక్తైన అనుమతులు లేని ఊరు ఉండదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం పొందని ఇల్లు ఉండదు. ప్రతి ఇంటికి కేసీఆర్ పథకం ఉన్నది, ప్రతి ఊర్లో హనుమంతుని విగ్రహం ఉన్నది అన్నట్టే ఈరోజు అనేక పనులు. ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో రైతుంటే రైతు బంధు ఎకరాకు సంవత్సరానికి 10,000 చొప్పున మొత్తం టింగ్ అని పడి 73,000 కోట్ల రూపాయలు భారతదేశం కాదు ప్రపంచంలో కూడా రైతుల ఖాతాలలో వేసిన చరిత్ర లేదు. ఆ రకంగా రైతుల ఖాతాకు పైసలు ఇచ్చిన చరిత్ర ఆ ఇంటికి చేరిన పైసలు. 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు పొలాల దగ్గర, ఉచిత నాణ్యమైన కరెంటు ఇళ్లలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర. ఒకవేళ ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉంటే 200 నుండి 2,000 పెన్షన్ ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో వికలాంగులు ఉంటే 4,000 ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో విధవరాలు ఉంటే 2,000 ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో కనుక ఒంటరి మహిళ ఉంటే 2,000 ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో HIV పేషెంట్ ఉంటే 2,000 ఇచ్చిన చరిత్ర. ఆ ఇంట్లో రీనల్ డయాలసిస్ అయిందంటే 2,000 ఇచ్చిన చరిత్ర. 50 సంవత్సరాలు దాకా చేనేత కార్మికులకు 2,000 ఇచ్చిన చరిత్ర. గీతా కార్మికులకు 2,000 ఇచ్చిన చరిత్ర. ఈ రకంగా చెప్పుకుంటే ఒక్క ఇల్లు తీసుకుంటే ఏదో రకంగా ఇంట్లో లాభం చేకూరింది. ఆ ఊళ్ళో ఆ ఇంట్లో కనుక విద్యార్థి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ అయింది. ఆ ఇంట్లో నుండి ఏ విద్యార్థి అయినా అమెరికా చదువుకొని పోతే 20 లక్షల రూపాయల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. రిజర్వాయర్ అది ఎండలు గణపురానికి కరువు ఉండదు, ధర్మసాగర్ ఎండలు ధర్మసాగర్ కరువు ఉండదు, రిజర్వాయర్ ఎండవు, ఓవరాల్ గా గణపురానికి కరువు ఉండదు కాక ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పనులను అప్రదిష్టం పనిచేయడానికి అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి. అందులో గణపురం రిజర్వాయర్ 2 తూములు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే 2 తూములు అంటే పాత చెరువుల తూములు లోతుకెళ్ళి ఉంటాయి. అంటే సర్ప్లస్ వాటర్ కూడా, అంటే ఆఖరి చుక్క కూడా మనం పొలాలకు ఇచ్చడానికి గణపురం ఉండదు. ఆఖరి చుక్క కూడా ఇచ్చడానికి అక్షరాపిల్లలు ఉండదు, అక్కడ కిటికలు ఉండదు. గడ్డి రామాలలో కూడా కిటికలు ఉంటాయి తూములు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ వేరు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రిజర్వాయర్ చేసిన దగ్గర వెంటనే నీళ్ళు ఇచ్చడానికి రెడీ ఉంటాయి. కావాల్సిన నీళ్లు ఉన్నాయి. 1.57 TMC కెపాసిటీ అలా ఉంటే నిన్న మనం పేపర్లో చూసినాం 74.74 TMC నీళ్లు మన గణపురం ఉన్నాయి. అంటే 2 పంటలు కాదు 3 పంటలు కూడా గణపురం వరకు సరిపోయిన నీళ్ళు అలా ఉంటాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పేరుస్తుందని రివ్యూ చేయట్లేదు. ఎండాకాలం మే నెలలో రివ్యూ పెట్టేసి దేవాలయ పంపులను ఆన్ చేస్తే మొత్తం చెరువు నుండి భక్తులు పోతుంటే మనం వాగు దాటాలంటే మరి ఆ వాగు దాటే పరిస్థితి అనేక సందర్భాల్లో మనం వీడియో తీసుకోవడం జరిగింది. ఎక్కడికైనా నీళ్లు రావట్లేదంటే
అక్షరాపేట నీళ్లు రావట్లేదంటే అక్కడ భూమి మీద పడుకొని నీళ్లు వచ్చే వరకు రోజంతా ఉపవాసం ఉండి 6-7 గంటల వరకు నీళ్లు పోసిన తర్వాత మాత్రం వదిలిపెట్టడం జరిగింది. గణపురానికి నీళ్లు రావాలంటే మరి ఆ గంగమ్మ తల్లికి సీరసాలేసి కొబ్బరికాయ కొట్టేది. ఆ నీళ్లు విడుదల చేయాలంటే తూము దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి సీరసాల పెట్టి నీళ్లు వదిలే పరిస్థితి. అంత గొప్పగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం. గణపురం నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఒక పండుగలా చేసుకున్నాం. ఆడుడు పాడుడు కోలాటాలు బోనాలు డప్పు కళాకారులు అదేవిధంగా యక్షగాన కళాకారులు పక్కనే ఉన్న మా డోర్ కళాకారులు మరి ఈ రకంగా బొగ్గుడోరు కళాకారులతో అనేక కార్యక్రమాలు. ఇప్పుడు పేరేమో ప్రజాపాలన కానీ ఇది రాక్షస పాలన. కాంగ్రెస్ పాలన రాక్షస పాలన కాలం. ఇవాళ తెలంగాణ దోషి మన నీళ్లు మన నిధులు మన నియామకాలంటే మన నీళ్ళేమో కృష్ణా నుండి గోదావరి నుండి ఆత్రను దోషి పెడతా ఉన్నాడు, వదిలి పెడతా ఉన్నాడు. దాదాపు ఇప్పటికే మరి 25 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరి నుండి దాదాపు 18 లక్షల క్యూసెక్ల నీళ్లను కృష్ణా నుంచి ఆంధ్రప్రదేశ్ చేసిన పరిస్థితి దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ మరి గమనించేసి ఆంధ్రను దోషి పెడతా ఉన్నాడు. ఇవాళ కోవట్టుగా చంద్రబాబు కోవట్టుగా రేవంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. ఉన్నది మాత్రం ఇక్కడ, పండగ మాత్రం అక్కడ. మొత్తం అన్ని దోషి పెడతా ఉన్నాడు. నిధులన్నేమో రాహుల్ గాంధీ పంచుతా ఉన్నాడు. అప్పు చేసి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక్క పైసా కూడా మనకు ఖర్చు పెట్టకుండా 1,00,000 కోట్లు ఇవాళ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు. అది ఏమో నువ్వెట్లా ఉంటావు? నా చేతిలో పైసలు లేదు, నన్ను కోసుకొని ముక్కలు వేసినా కూడా నా దగ్గర పైసలు లేదు, కోసుకొని పోగులు వేసుకున్నా కూడా నా దగ్గర పైసలు లేదు. ఢిల్లీకి పైసల కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు నన్ను చూస్తా ఉన్నాడు. మీరు ఏమన్నా చేయాలి, నా దగ్గర ఒక పైసలు లేదు. ఇక ఎవరికి నమ్మకం కుదురుతుంది ఆయన మీద? ఎవరు నమ్ముతాడు? ఆయన ముఖ్యమంత్రి అంటే ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ లో కనుక 150 పోస్టులు కనుక నిన్న సాయంత్రం చూస్తా ఉంటే 150 పోస్టులలో దాదాపు 140 పోస్టులు రేవంత్ తిట్టు ముసలు తిట్టే కార్యక్రమాలు, 3 పోస్టులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న పోస్టులు వస్తాయి. 140 పోస్టులు అది మిగతా జనరల్. ఈ రకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ తిట్టలు లేరు. మీరు ఓటు అడగకపోతే మీ తప్పు, ఓటు అడగకపోతే మీ తప్పు. ఏ వాడకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు పడతాయి, ఏ ఊరికి పోయినా పడతాయి, బయట నడుస్తుంటా పడతాయి. ఏంటి విషయాలు చెప్పుకోవచ్చు. ఏంటి హరితహారం పేరుతోటి 270 కోట్ల మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించి 26-27% ఉన్న వర్షపాతము మరి అడుగుల శాతాన్ని 33% పెంచి ఈరోజు మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం పచ్చదనంతో కరువు అనేదే లేదు. ఇప్పుడు 2 నెలల కాలం పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కడియం వచ్చింది, కరువు వచ్చింది. ఆకాలి ఇంకా వాళ్ళకి ఆకాలే మొత్తం కూడా. ఎందుకంటే కాన్స్గా తిరిగే వాళ్ళ పని ఇది కడియం మార్క్ అని చెప్పడానికి ఒక్కటంటే ఒకటి లేదు. 2004 కంటే ముందు కడియం లోకల్ బాడీ ఎన్నికల వల్ల గెలిపించాలి గిరిలో. కానీ ఎప్పుడైతే 2004 తర్వాత ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్ గా ఒంటి కాల మీద ఇలాంటి నాయకులు నెంబరేసుకుని నేను స్వయంగా తిరగడం, అందరికి మరి టికెట్ ఇచ్చే విషయం పెద్దల అభిప్రాయం తీసుకునే టికెట్ ఇవ్వడం, ఆ ఊర్లో ఎవరైతే గెలుస్తారు గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు మరి పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు, అన్ని రకాల అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. రిజర్వేషన్ ఒక్కరికి కలిసి వస్తుంది, దాంట్లో చూడవలసి వస్తుంది. అందుకనే ఎవరు బయట వచ్చే ఉద్దేశం ఉండదు. మీరు ఎలక్షన్ లో నిలబడడానికి ఎవరైతే ముందుకు వస్తారో రిజర్వేషన్ లో మనం వ్యక్తిగతవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీ మాటకు వినిపించి మీ ఊరిలో మీరే ఎన్నుకోవాలి. మీరు ఎన్నుకుంటేనే మీరు గెలిపించుకునే బాధ్యత తీసుకుంటారు. ఎవరైనా బయటలో ఇచ్చిన వాళ్ళు నువ్వే వచ్చి గెలిపించుకుంటారు. మనం అంతా కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గెలిపించడానికే మా బాధ్యత. మీరు గెలిస్తేనే ఈ రోజు వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు అంటారు మేము కేంద్రంలో అధికారంలో ఉన్నా అంటారు, రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మా ముఖ్యమంత్రి ఉన్నారు అంటారు. జాతీయ కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రంలో ఎవరున్నా కూడా గల్లీలో లీడర్ ఎవరుంటారో ఆయన ఊళ్ళో సర్పంచ్ అయితే ఆయన రాష్ట్రపతితో సమానం.
మీ ఊర్లకు రావాలంటే సర్పంచ్ పర్మిషన్ ఉండాలి. ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కలుసుకుంటే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ తర్వాత ముఖ్యమంత్రి కూడా ఊళ్ళకు రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రపోజల్ చేసినా కూడా గ్రామ సర్పంచ్ తర్వాత వాళ్ళ కార్యవర్గం మొత్తం కలిసి ప్రపోజల్ చేయాలి. 15th ఫైనాన్స్ కానీ 16th ఫైనాన్స్ కానీ ఏది ఉన్నా కూడా సర్పంచ్ వాళ్ళు ఏది అనుకుంటే దాన్ని ఇక్కడే తీర్మానం చేసి మీరు పనులు చేసుకోవచ్చు. దాన్ని ఎమ్మెల్యే గారో ఎంపీ గారో మంత్రి గారో దాన్ని ఆమోదం పొందవలసిన అవసరం లేదు, వాళ్ళని పిలుచుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ స్వరాజ్యం అంటేనే సర్పంచ్, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, ఇప్పుడైతే మరి ఎంపీటీసీ తోడుంటే వాళ్ళకు. కాబట్టి దయచేసి మనకు ముఖ్యమంత్రి లేడని ప్రధానమంత్రి లేడని మనకు జగ్గొద్దు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అన్ని గ్రామాల కేసీఆర్ గారు నేను పోయి ఆరోగ్యం గురించి అడిగితే వార్డు మెంబర్ నుండి మొదలు పెడితే జిల్లా పరిషత్ వరకు గెలిపేయాలి రాజేయాలి బాధ్యత అని చెప్పి దిశ నిర్దేశించింది. కాబట్టి అందరికంటే ముందుగా మనం చేసుకున్నాం. ఏ విషయంలో కానీ మనం అనేక రకాలు ఇప్పుడు చెప్పినట్టు ఒక ఇల్లు తీసుకుంటే మనమే పనులు చేస్తాం, ఒక ఊరు తీసుకుంటే మనమే పనులు చేస్తాం, ఒక మండలాన్ని తీసుకుంటే మనమే పనులు చేస్తాం. మండలంలో విద్యాలయాలన్నీ కస్తూర్బా పాఠశాల, మోడల్ పాఠశాల, జ్యోతిరావు పూలే పాఠశాలలు, మైనారిటీ పాఠశాల, ఐటీడీఏ 10 సంవత్సరాల్లో అన్ని పాఠశాలలు తీసుకొచ్చి ఈ రోజు రెసిడెన్షియల్ పాఠశాలకు మనది ఒక హబ్ గా ఉన్నది. మండలం జరిపిన కళాశాలలు వేరే ఎక్కడ కూడా లేవు. ఇక్కడ అడ్మిషన్ల సమయం వచ్చిందంటే రికమెండేషన్లకు తెలంగాణ మొత్తం కూడా మనకు ఫోన్లు వచ్చే సందర్భం మనకు ఉన్నాయి. అంత గొప్పగా చేస్తున్నాం. గణపురానికి సాగునీటి రంగంలో నా భూతం నా భవిష్యత్. ఇలా గణపురం చెరువు ఉన్నది, ఎప్పుడు కూడా గణపురానికి కరువు ఉండదు. మహిళలకు 25,000 పైసలు ఇవ్వలేదు, ఆడపిల్లలు చదువు పొందినట్టు స్కూటీ ఇవ్వలేదు, వేరే దేశాల కంటే 20 లక్షలు ఇవ్వలేదు, నిరుద్యోగపతి 4,000 ఇవ్వలేదు, అదే విధంగా వికలాంగ 4,000 ఇస్తారని ఇవ్వలేదు. రైతు బంధు, రైతు భరోసా పెడుతుంది. మర్చిపోయిన కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత మనం భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇస్తారన్నారు, ఇవ్వలేదు. తర్వాత మరి మనందరికీ తెలుసు ఈ రోజు 700 బీమా అంటే రైతు బీమా, రైతు చనిపోతే 5 రోజులు వెళ్ళక ముందే మనం 5 లక్షల రూపాయలు చెల్లించిన సందర్భం తెలుసు. గుర్రం ఉప్పలే అని చెప్పేసి 4 బిడ్డలు మన శివుడి పేరులో 4 బిడ్డలు ఉంటే దొరకదు. చదివే విధంగా 6 గుంటలు ఉన్నట్టు పాస్బుక్ దొరికితే 6 గుంటలతో 5 లక్షల రూపాయలు ఇచ్చినాయి. అప్పటి వరకు పెళ్లి గారి 2 బిడ్డలకు 3 నెలలు వెళ్ళకముందే పెళ్లి అయితే వీళ్ళకి ఒక్కొక్క లక్ష వచ్చే కళ్యాణ లక్ష రూపాయలతో మొత్తం అందరి పెళ్లి అయిపోయిన పరిస్థితి అలా చూసినాం. చనిపోయిన రైతు రాజున్న చరిత్ర 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇట్లా చెప్పుకుంటూ పోతే దయచేసి పన్నెండు చెప్తున్నారంటే మీకు తెలియదు కాదు, చెప్పుకోవాలి. మనం చేసింది గోబెల్స్ ఏం చేయకుండా చెప్తే గోబెల్స్ ప్రచారం అంటాడు. గోబెల్స్ అనే వ్యక్తి కడియం ఆయన వారసుడు, గోబెల్స్ వారసుడు కడియం ఏం లేదు, మొత్తం నేనే అంటాడు. మొత్తమే ఆయన చేసిన పద్ధతి తుప్ప ఒక్కటంటే ఒక్కటి. రాజా ఉన్నాడంటే వరంగల్లో ఎంపీ యూనివర్సిటీ, కాలేజీ ఎంపీ యూనివర్సిటీ తీసుకొచ్చిండు. రాజకీయ జీవితాన్ని కలగబెట్టి ఎంపీ యూనివర్సిటీ తీసుకురావడం. దాదాపు 150 వచ్చాలతో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. నేను పిల్లల డాక్టర్ కాబట్టి పిల్లల అత్యవసర వాడు 50-23 కోట్లతో తీసుకురాగలిగాం. జఫర్గఢ్ లో సివిల్ హాస్పిటల్ తీసుకురాగలిగాం. 100 మంచాల గర్భులు తీసుకురాగలిగాం. గర్భులు మున్సిపాలిటీ చేసుకోగలిగాం. ఇట్లా చెప్పుకుంటే అనేక రకంగా మనకు ఇండోర్ స్టేడియం తీసుకురాగలిగాం. 2 కోట్ల రూపాయలతో గిరిజన భవనాన్ని తీసుకురాగలిగాం. తర్వాత అంతేకాకుండా మరి దానికంటే ముందుగా అగ్ని ప్రమాద కేంద్రం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పొద్దున నుండి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసుకోవాలి, పనులు చేసుకోవడానికి గొప్ప ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ మరి ఒక సేవకుడిగా ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టు తెల్లారు వేస్తే ఏ ఊరికి పోవాలి, ఇక్కడ కష్టం ఉంటుంది, ఎవరి దగ్గరికి పోవాలి, ఆడుకోవాలని ఒక్కొక్క రోజు 12 గ్రామాలు, 10 గ్రామాలు, 8 గ్రామాలు సోషల్ మీడియాలో రాజన్న సమాచారం చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్కసారి మీరు రాకుండా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఊర్లో ఏ కష్టం వచ్చినా కూడా నాకే మొదటి ఫోన్ వస్తుంది, పోతా
వాళ్ళు వచ్చినా రాకుండా కూడా పాపం నేను చెడిపోతాను కావచ్చు తిరిగి వాళ్ళందరినీ చెడగొట్టదని చెప్పేసి నేను డైరెక్ట్ పోయినప్పుడు కార్యకర్తలు కూడా మా దేవుడు వస్తాను సాధించిపోతానని చెప్పేసి దయచేసి నేను ఏది ఆ ఊరికి వచ్చినా కూడా ఆ ఊర్లో మిమ్మల్ని నాయకులను తయారు చేస్తాను తప్ప మీకు బలం చేకూరడానికి తప్ప నా వ్యక్తిగత ప్రయత్నం లేకుండా మీ అందరి ఆశీర్వాద బలంతో తెలంగాణ రాష్ట్రానికిలో ఒక మాదిరి బిడ్డగా 4 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా 12,000, 33,000, 58,000 చివరికి మొన్న 37,000 ఆఖరి 2018లో కూడా గెలవడం జరిగింది. నేను ఓడిపోలే మీ ఆశీర్వాదం ఉన్నది ఓడిపోయే కాదు ఓడిపోయే గెలిచాడు ఆయన 4 సార్లు గెలిచింది నా ఒక్కసారి గెలిచిన దాంతో సమానం. ఆయన 4 సార్లు ఓటు మొత్తం కలిస్తే నేను ఒక్కసారి గెలిచిన దాంతో సమానం. కౌంట్ చేసుకొని చూడండి లెక్క తెలిసిపోతుంది. అయితే 35,000 కోట్ల చేప పిల్లలు ఇచ్చిన చరిత్ర 35,000 కోట్ల చేప పిల్లలు ఇచ్చిన చరిత్ర ఆ మంగళి గాని సాగర్ గారు ఉంటే 150 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చిన చరిత్ర. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఇల్లును ఆదర్శం ఒక ఇల్లును యూనిట్ గా తీసుకొని ఆ ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటే అన్ని అవసరాలు తీసిన చరిత్ర ఈ రోజు బీఆర్ఎస్ చరిత్ర. అది ఎవరి ద్వారా ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి ద్వారా ప్రభుత్వం వచ్చింది. అందుకనే ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే హక్కు నాయకుడిగా కార్యకర్తగా ఉద్యమకారుడిగా తెలంగాణ అభిమానిగా తెలంగాణ కార్యకర్తగా నీకే ఉంది తప్ప ఏ కార్యకర్త పోయి ఏ ముఖం పెట్టుకొని పోయి అడగాలి ఏ విషయం చెప్పాలి మన ఇచ్చిన ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ మనే తప్ప ఒక్కటి కూడా ఒక ఇంటికి పోయిన పరిస్థితి లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే ఆ ఊరిలో శుభ్రం చేయాలి, ఊరిలో అట్టరోజులు రావద్దు, ఊరిలో అనేక రకాల పల్లె ప్రగతి పేరుతోటి 260 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించుకొని అసెంబ్లీ ద్వారా నేరుగా సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఖాతాలో పడి గ్రామ తీర్మానం చేస్తే ఏ పడన్నా మొదలు పెట్టచ్చు అని చెప్పేసి ఆ గ్రామంలో గ్రామ ప్రగతి పేరుతోటి శుభ్రత పేరుతోటి కూలిపోయిన ఇల్లు కానీ పాడుపడ్డ ఇల్లు కానీ దోమలు నిలబడి శుభ్రత మొత్తం శుభ్రం చేసి ఉరికాలను శుభ్రం చేసి అవసరమైతే స్వచ్ఛందంగా అందరూ వచ్చేటట్టు పనిచేసుకొని థర్డ్ వైర్ గుండి ఉంచిన కరెంట్ కాలువకుండా థర్డ్ వైర్ గుండి తర్వాత 10% గ్రీన్ బడ్జెట్ ప్రతి ఊర్లో ఊరు పచ్చగా ఉండాలని మరి పల్లె ప్రగతిలో మనం అందరూ హరితహారం పేరుతోటి ఎంత గొప్పగా ఉంటే నర్సరీలు చెట్లను కొనాలంటే ఆంధ్ర నుండి కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉంటే నర్సరీలు పెట్టి మరి ఊళ్ళో పల్లె ప్రకృతి వనం అని పెట్టేసి వాకింగ్ చేయడం కోసం వాళ్ళ కార్యక్రమం ప్రతి ఊరికి శ్మశాన వాటిక ప్రతి గ్రామ పంచాయతీ పెద్దది కానీ చిన్నది ట్రాక్టర్లు ట్రాలీ ట్యాంకరు తర్వాత ఆ ఊరికి సంబంధించిన క్రీడాకారులు ఆడుకోవడం కోసం క్రీడా ప్రాంగణం ఒక ఊరికి ఇన్ని రకాల పనులు ఆ ఊర్లో అన్ని సీసీ రోడ్లు చెప్పిన సముద్రాల్లో కావాల్సిన సీసీ రోడ్లు ఇప్పటిలో మొత్తం ఊరు పేద ఊరు అన్ని సీసీ రోడ్లు గణపురంలో అన్ని సీసీ రోడ్లతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తమ్ముడి ఆధ్వర్యంలో సర్పంచ్ గా అనేక కార్యక్రమాలు ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం. అనేక మంది వార్డు మెంబర్లు కూడా గొప్పగా సర్పంచ్ కంటే ఎక్కువ పనిచేసే విధంగా చైతన్యవంతంగా గెలుపులంతా అభివృద్ధి చేసుకోగలిగాం. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురాగలిగాం, అండర్ పాస్ తీసుకురాగలిగాం. అనేక రకాలుగా ఒక పట్టణ వాతావరణం వచ్చే విధంగా 10 ఏళ్ల కింద గణపురం వదిలిపెట్టేవారని అమెరికాలో ఆస్ట్రేలియా పోయి వస్తే గణపురాన్ని గుర్తుపట్టలేనంత అభివృద్ధి అయింది. కళ్యాణ బ్రిడ్జ్ దగ్గర మొదలు పెడితే గుడికిచెల్ల బ్రిడ్జ్ వరకు నేషనల్ హైవే మొత్తం మీద 2 టోల్ గేట్లున్న పెద్ద నియోజకవర్గం స్టేషన్ నియోజకవర్గం పట్టణం లాగా అభివృద్ధి చేసుకోగలిగినాం మనం. సో ఆ రకంగా ఓటు అడిగేందుకు మనకే ఉన్నది. కార్యకర్తల ద్వారా బినామీ పేర్ల మీద ఆస్తులు సంపాదించుకున్నాడు, దేవుడు ఆస్తులు సంపాదించుకున్నాడు, ముప్పారంలో ఆస్తులు సంపాదించుకున్నాడు, రాంపురంలో ఆస్తులు సంపాదించుకున్నాడు, ఇక్కడ టోల్ దగ్గర ల్యాండ్ కబ్జా చేసిండు, రైల్వే దగ్గర ల్యాండ్ కబ్జా చేసిండు, తర్వాత శివుడిపల్లిలో ల్యాండ్ కబ్జా చేసిండు. మళ్ళా ఎంఆర్ఓలను బెదిరిస్తూ వాళ్ళ అంచనాలు పనిచేయమని చెప్తున్నాడు. ఒకవేళ ఇంకా కలెక్టర్ వచ్చి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తే సీఎం తో చెప్పేసి ఆ
ఎంఆర్ఓనే కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ధర్మసాగరంలో చేసే అవినీతికి ఎంఆర్ఓ కావాలని చెప్పేసి అవినీతి పైన అధికారులు తీసుకొచ్చి మనబెట్టుకుని అక్రమాలు తీసుకుంటున్న కార్యక్రమం జరుగుతుంది. ఆయన అవినీతికి అక్రమాలకు పరాకాష్ట. అందుకనే మనం అందరం కూడా ఆయన తిరిగేటట్టు చేయాలి. ఆయన కడియేసిన అవపడితే అభ్యర్థి కదా కడియేసిన అవపడాలి, బయటికి రావాలి చెప్పేయడానికి రావాలి. అప్పుడే మన బలవేదన తెలుస్తుంది కదా. ఆయన ఇద్దరే ఇవ్వడంతో మన బలవేదన తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా రా కడియేశ్వరి, నీ బలగం కదా, నా ప్రపంచం నా ప్రజల ప్రపంచం కదా చూసుకుందాం రా అని చెప్పేసి హెచ్చరిస్తూ మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యక్షంగా ప్రతి ఊర్లో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలకు వివరించి మీరందరూ కూడా ప్రజాపతి కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై అనుకోని నేను తప్ప మా ఊర్లో ఎవరు లేరు, తెలంగాణ కోసం నేనే అని అందరినీ మీరే నటించండి. నేనే ముఖ్య కార్యకర్తలు అన్ని నేనే అనుకోని మీరు పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా ప్రతి దాంట్లో మనమే గెలుస్తాం. మళ్ళీ మన జెండే మన కేసీఆర్ వస్తారు, మనకు ముఖానికి తెలివి వస్తుంది. ఇప్పుడు ఏదో మనం ఏదో డల్గా ఉండి మొహాలు మాట్లాడుకోవాలని కాదు, మనం గెలిపిస్తేనే పెద్ద మనిషి గెలిచింటాడు. మనం గెలిపిస్తేనే మన ఓట్లతోటే ఆయన గెలిచిండు. కానీ ఆయన ఒప్పుడు మనల్ని మోసం చేసిండు. కానీ మనందరం కలుసుకుంటే ఒక మనిషి మోసం చేసిపోతే మనమందరం ఒకటి మనమందరం ఆయన మోసం చేయగలము. అందరం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించగలము. కాబట్టి మీరందరూ మేమే ముఖ్య కార్యకర్తలము, మేమే అన్ని అనుకొని అందరినీ సమైక్యపరిచి అందరినీ ఓట్లు వేసేలాగా చేసి ఈ ఊళ్ళో ఈ ప్రాబ్లం ఉందన్నా, ఈ ఊళ్ళో వీళ్ళైతే గెలుస్తారన్నా అని మీరు అన్నది ముఖ్య సలహాదారులాగా మీరు మీ సమస్యలు ఏవైనా ఉంటే పెద్దవాళ్ళకి మీరు చెప్పండి. మీరు అట్లా చెప్పితేనే, మీరు అట్లా చేస్తేనే ఈ పార్టీ మళ్ళీ పురమాయించుకొని మనం గెలిచి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏదైనా చేయాలంటే త్యాగం కంపల్సరీ కావాలి. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే చాలా త్యాగం చేసే వస్తారు. మీ టైం త్యాగం చేశారు కదా, మీ మనీ త్యాగం చేశారు, అన్ని మీ ఇప్పుడు వరకు ఇంకా ఆనందంగా ఉన్నారంటే మీ త్యాగం చేసినట్టే కదా. ప్రతి ఒక్కటి త్యాగం చేస్తేనే దానికి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఓపికతో ఇక్కడ కూర్చొని చెప్పిన మాటలన్నీ విని చేస్తాం మేము అన్నా అని మీ అందరికి ప్రతిజ్ఞ చేసి వెళ్ళడానికి వచ్చిన మీ అందరికీ సభాముఖంగా మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.